ఆరాధనా నీకేసయ్యా, స్తుతి మహిమ ఆరాధనా నీకేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ ఆరాధనా నీకేసయ్యా, స్తుతి మహిమ ఆరాధనా నీకేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా. పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలోనికి మా కుటుంబములోనికి పవిత్రాత్మను పంపించండి. హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19 నుండి దైవవచనములు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండను. అతని వాకిట లాజరు అను నిరుపేదవాడు పడి ఉండను. అతని దేహమంతా వర్ణముతో నిండి ఉండను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెదుకలు కొరకు కాచుకొని ఉండను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథనియందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ పవిత్ర ఆరాధనలో కాసేపు ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 21 వరకు ఉన్న వచనములే మనము కొంతసేపు ధ్యానం చేస్తూ మన హృదయాన్ని, మన మనస్సును, మన శరీరాన్ని పవిత్రపరుస్తూ దేవుని యొక్క అనుగ్రహాన్ని కోసం ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈ వచనం యొక్క వాక్యం యొక్క రెఫరెన్స్ మనకు దొరికేది గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20, 21 వాక్యములో ఉంది. తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వాక్యం, 1 తిమోతి 6వ అధ్యాయం 9, 10 వాక్యములు, యెషయా 44, 22, అపొస్తలుల చర్యల 10వ అధ్యాయం 44, 45, మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 5, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 6, 7, మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, కీర్తన 119, 71, మరియు
యెషయా పుస్తకం 12వ అధ్యాయం 3వ వాక్యం, యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం, యెరెమయా 31:25, లూకా సువార్త 21:34 వాక్యము 35, 36, మరియు సుభాషితము 20వ అధ్యాయం 1వ వాక్యం, మత్తాయి 14వ అధ్యాయం 6, 7, 8 వాక్యములు, మరియు మనము ఆదికాండం 19వ అధ్యాయం 5, 6 వాక్యములు చూడవచ్చు. ప్రియులారా, ఈనాటి సువార్తలో మొట్టమొదటి వాక్యం మనం ఒకసారి చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19, 20 వాక్యం ఒకసారి చూస్తాం. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిడ లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమందయు వ్రణములతో నిండి ఉండెను. చూడండి, ప్రపంచంలో ఒక పట్టు చీర కట్టుకొని ఎల్లా వేళలా విందు ఆరగింపు ఈ సంతోషముతో ఆనందముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితమంతా అలా ఆయన చేశారు. ఆయన వాకిట దగ్గర గుమ్మం కాడే ఒక నిరుపేదవాడు ఏమీ దొరకలేక ఆయన బెల్లము నుండి పడినటువంటి మెతుకుల కోసం వెదక్కి ఉన్నటువంటి ఒక సహోదరుడు. అది 21వ వాక్యం చూస్తా. 21. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మేతుకుల కొరకు కాచుకొని ఉండెను. చూడండి, మెతుకుల కోసం కాచుకొని ఉంటున్నటువంటి పేదవాడు. చరిత్రములో మనకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరములు నోబెల్ ప్రైజ్ గొప్ప గొప్ప వారికి ఇస్తున్నాం. అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం. ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చేది ఏమి సమాధానికి, అదేవిధంగా చాలా విధాలుగా తెలివితేటలతో పనిచేసిన వారికి, కొత్త కొత్త కార్యాలు కనబెట్టిన వారికి, గొప్ప కార్యాలు చేసిన వారికి. అయితే ఆ నోబెల్ ప్రైజ్ ఎలాగే ఈ ప్రపంచంలో సంజాతమైంది అని ఒక్కసారి కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుందాం. దీనికి మొట్టమొదటి వ్యక్తి ఆల్బర్ట్ నోబెల్ అనే వ్యక్తి దీనికి కారకుడు. ఏమిటి ఆయన ప్రత్యేకత? ఆయన ఒక శాస్త్రవేదుడు. ఆయన యొక్క తెలివితేటలతో ఈ ప్రపంచాన్ని అప్పుడప్పుడు స్ఫోటక వస్తువులు నాశనం చేసిన బాంబు తయారు చేశారు. ఆ బాంబు చాలా విధాలుగా తయారు చేసింది కాబట్టి అది పేటెంట్ ఎవరికి చూపకుండా ఆయన బోల డబ్బు సంపాదించారు. ఇలాగే మహా ధనవంతుడైనాడు ఆయన. ఎవరికి ఏ రాజ్యానికి కానీ ఆ పేటెంట్ ఇవ్వకుండా సొంతంగా ఆయన కనబట్టిన కార్యాలు, ఈ బాంబు అమ్మి ఆయన డబ్బు బోలు సంపాదించారు. ప్రియులారా, ఒక్కనాడు ఇలాగే ఆయన డబ్బు మీద డబ్బు కూడబెట్టినప్పుడు ఒక్కనాడు ఆయన న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఒక వార్త కనపడింది. ఆల్బర్ట్ నోబెల్ చనిపోయింది. ఇదిగో ఆయన ఫోటో ఉంది. అదేవిధంగా ఆయన ఈ ప్రపంచంలో ఆయన ద్వారా వచ్చిన కీడులను గురించి లెక్క చెప్పి ఆయన ఒక్కొక్క స్ఫోటన వస్తువు అయినా ఈ వస్తువు పెట్టేసి ఈ బాంబు పెట్టి ఎంతమంది చంపినారనే కథలు చరిత్రలో ఒక సంఖ్యతో ఆ పేపర్లు వివరించారు. ఈ జీవించినటువంటి ఆల్బర్ట్ నోబెల్ను గురించి పేపర్లో వెంచి ఆయన ఆశ్చర్యపోయినా, నేను చనిపోయిన వార్త కానీ వాస్తవం చెప్తుండే పేపర్ వాళ్ళకి తప్పు జరిగింది. ఆయన కాదు, ఆయన తమ్ముడే, బ్రదరే చనిపోయిన. ఆయన బ్రదర్ చనిపోయిన కాబట్టి ఆ బ్రదర్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆల్బర్ట్ నోబెల్ని గురించి అందరు రాశారు. అది ఆయన జీవితంలో మార్పు కలిగింది. నేను ఇంతవరకు కష్టపడి చేసిన తర్వాత ఇదిగో ప్రపంచం నేను ఒక హీనుడుగా ద్రోహిడుగా మార్చారు. అలాగ చూస్తున్నా కాబట్టి ఇంక మీదట నేను ఈ పని చెయ్యను. నాకు వచ్చిన డబ్బంతా ఆయన
కొత్త సమాధానానికి, క్షేమ కొరకు, అభివృద్ధి కొరకు ఎవరు కృషి చేస్తున్నారో, ఎవరెవరు చదివి కొత్త కార్యాలకు కనబట్టినారో వారి కోసం కేటాయించారు. అలాగే ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అని ఆ సంకల్పం సంజాతమైంది బిడలారా. చూడండి, ఇలాంటి ఒక ధనవంతుడు, ఆ ధనవంతుడు దగ్గర ఒక నీరు పేదవాడు ఉంటున్నా, ఆయన గురించి ఎవరు లెక్క చేయటలే, ఆయన లెక్క చేయటలే. కానీ ఆ ఉపమ, ఇదొక ఉపమే, యహూద ఆచార ప్రకారం యహూదురిలో ఉన్న ఒక ఉపమే ఇది. ఈ ఉపమ ప్రకారం నీవు ఎదటి వారిని లెక్క చేసి వారిని ఆదరించాలి. ఆదరించలేకపోతే నీకు ఇదే స్థితి వస్తుంది అని, నీ నిత్య జీవంలో పోదు, నరకంలో అగ్ని గుండములోనికి పోతుంది అనే ఒక గుణపాఠం ఇచ్చేది. లూకా గారు రాసిన సువార్తలో మనం చూస్తుంటే 21వ అధ్యాయం 34, 35, 36 వాక్యం చూస్తాం. లూకా 21:34 చదవండి. తుచ్చ విషయాసక్తితోను, ఆ తుచ్చ విషయాసక్తితోను, త్రాగుడుతోను, చీకు చింతలతోను మీరు మందమదులుగాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చవలే వచ్చిపడును. అది ఉచ్చవలే వచ్చిపడను, నీకొక అదొక ఆకస్మికముగా వచ్చిపడను, నీ జీవితం నాశనం చేస్తుంది. ఈ ధనవంతుడు తన జీవితంలో మాత్రం శ్రద్ధ చేశారు. ఇంకా 36వ వాక్యం చూడు. మీ ఏలైనా ఆ దినము భూలోక వాసులందరికీ వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకును కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. నీవు ఎల్లప్పుడూ దేవుని యొక్క వైపు చూచే ప్రార్థన చేయుడు. ఈ ధనవంతుడు తన సుఖమే శాశ్వతమై అని తలంచుకొని ఉన్నా, అది ఆయన చేసిన తప్పు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వాక్యం చూస్తాం. కాబట్టి విశ్వాసులైన మీరు, దేవుని యొక్క బిడలైన మీరు ఏం చెయ్యాలని అక్కడ తెలియజేస్తున్నాం. 1 తిమోతి 6, 9, 10. కానీ ధనకాంక్ష కలవారు శోధనకులకై మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరమును మూర్ఖములను ఆగువంచల వలయందు చిక్కుకొందరు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అతి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక బాధలతో తమను తామే తమ్ము తామే నాశనం చేస్తున్నారు ధన ఆశ వలన. ఇప్పుడు మన జీవితంలో అందుకు ప్రేర 11, 12 వాక్యములో 1 తిమోతి 6వ అధ్యాయం 11, 12 వాక్యములో మీరు అన్నిల వలె కాకుండా దేవుని యొక్క బిడ్డలు కాబట్టి మీరు నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ మరియు సహనము, సౌజన్యము ఇలాంటి అలపరుచుకోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి ముఖముద్ర, ఒక చిహ్నం అన్నమాట. నీతి ఉండాలి, నీతి పాటించాలి, భక్తి ఉండాలి, విశ్వాసం, ప్రేమ, సహనము, సౌజన్యము ఇలాగ ఉన్నప్పుడు యెరెమయా గ్రంథములో 31వ అధ్యాయం 25వ వాక్యములో చెప్పినటువంటి ఆ గొప్ప వాగ్దానం మనకు లభిస్తుంది. నేను అలసిపోయిన వారికి ఓదార్పును ఒప్పగదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారముతో సంతృప్తిపరచును. ఇప్పుడు ఆహారముతో సంతృప్తిపరచటానికి దేవుని యొక్క ప్రణాళిక అది. ఇప్పుడు దేవుని ఈ ధనవంతుడు చేసిన కార్యమే, ఈ దైవ కార్యాలు దేవుడు ఉన్నారనే భయం లేకుండా, భక్తి లేకుండా తనకి ఈ లోకపు సంతోషములో మునిగి ఆ సొంతం సహోదరుని చూడకుండా జీవించారు. అలాగ చేసినప్పుడు వచ్చేది చూడండి. 1 తిమోతి 6 మత్తాయి గారు రాసిన పత్రిక సువార్త 14వ అధ్యాయం
6, 7, 8 వాక్యంలో ఒక్కసారి చూడవచ్చు. మత్తాయి 14, 6, 7, 8. హెరోదు జన్మోత్సవమున హెరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. చూడండి, హెరోదు రాజు జన్మదినములో చేసిన కార్యములు. అందుకు బిడ కోరినది ఏమి? నీతిమంతుడైన స్నాపకుడు యోహాను యొక్క తల. అన్యాయంగా కోరిన కార్యం, దేవుడు భక్తి లేకుండా కోరిన కార్యం, దేవుడు శిక్షిస్తారని భయం లేకుండా ఇదిగో ఆ బిడ ద్వారా తల్లి కోరింది. చివరి ఏమైపోయింది? ఆ కుటుంబాన్ని దేవుడు సర్వనాశం చేశారు. ఇప్పుడు ప్రియమైన బిడలారా, మన జీవితంలో మనకున్న ధనము, మనకున్న శక్తి, మనకున్న ఆరోగ్యం అన్నది కాదు, దేవుడు ఇచ్చేది. దేవుడు ఇచ్చేది కాబట్టి అది దేవుడికి సమర్పించాల్సినది. దేవుడు లెక్క అడుగుతారు. ఈ ధనవంతుడు ఆయన వాకిట్టే ఈ సహోదరుడు ఉన్నాడు, కానీ ఆయన చూడలేకపోతే వాతావరణంలో ఉన్న ప్రకృతిలో ఈ దేవుడు సృష్టింపబడిన జంతువులు ఆయనకి మిత్రుడుగా జీవించారు. అందుకే ఈ ఆయన ఇదిగో వృణముతో ఉన్నప్పుడు ఆ కుక్కలే వచ్చి అతనికి సహాయపడుతుంది. ఇప్పుడు మన జీవితంలో ఈ మానవి నుండి సహాయం దొరకలేకపోతే దేవుడే ఆయనకు సహాయం చేస్తారు. కీర్తన 119, 71. కీర్తన 119, 71. నేను శిక్షను అనుభవించుట మేలే అయినది, దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకొంటిని. చూడండి, నిరపేదవాడు శిక్ష అనుభవిస్తున్నారని మనం అనుకున్నాం, కానీ ఆయన కట్టడలు దైవ భయముతో ఆయన దేవుని దూషించకుండా ఉంటున్నాం. ఆయనకు తెలుసు దేవుడే ఈ లోకానికి వెలుగు. ఆ వెలుగున్నవాడు అంధకారముని నడవకుండా ప్రకాశములో నడిపిస్తారు. అందుకే కష్టములు ఆయనకి అనుగ్రహంగా మార్చారు. యెషయా గ్రంథములో 12, 3 మనం చూస్తున్న గొప్ప వాగ్దానం ఆయనలో దేవుడు నెరవేరుస్తున్నా. యెషయా 12:3. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకుందురు. మీరు ఆ రక్షణపు బావి నుండి సంతోషముతో మీరు నీరు ఆత్మను చేరుకుందురు. అందుకే ప్రియలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తుండే 2:14 చూస్తుండే యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమును అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసము మనర్చును. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఇటువంటి ఈ లోకపు ఆశతో ఉన్నటువంటి చెడు ఆసక్తితో ఉన్నటువంటి వారిని ధ్వంసం చేసి దేవునికి బిడలుగా మార్చి అన్యోన్యం పరస్పరం ప్రేమ కలిగి ఆత్మతో నడిపించటానికి, ఈ ఆత్మ నడిపించినప్పుడు అలసిపోయిన వారికి ప్రభు ఓదార్పు ఒఫగుదును. ఆకలి వలన కృషించిపోయిన వారికి ఆహారముతో సంతృప్తి పరతును. ఇది యెరెమీయా ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిలోనికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ ద్వారా. కాబట్టి ప్రియలారా, ఈ ధనవంతుడు ఈ లోక జీవితంలో అదే తన జీవితంలో సంతోష ఆనందం కలిగి జీవించినప్పుడు ఎదుటి వారిని గురించి దేవుని గురించి భయభక్తి లేకుండా జీవించారు. అట్లా కాకుండా మన జీవితము ఎదుటి వారికి మేలు చేయటానికి, దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి, దైవ నామానికి ఆ నామాన్ని పరిశుద్ధం చేయటానికి దేవుడు మనకి ఇచ్చేది అని ఆలోచన మనకు ఉండాలి. నిర్గమకాండం 9:16 మనం చూస్తున్నాం. 9:16 నేను నీకు శక్తి చూపించుటకు 4 దశల్లో ఉన్నవారికి దేవుని యొక్క నా నామం పరిశుద్ధం చేయటకు జీవముతో నిన్నే వదిలి తిని. ఇప్పుడు దేవుడు మన జీవంతో ఎందుకు వదిలి తిందంటే, ఎందుకు వదిలినారంటే, ఒక్కటి ఆయన నామం పరిశుద్ధం చేయాలి. ఆయన బిడలు కాబట్టి యేసయ్య బలం మనం చూపబట్టాలి. ఆ యేసయ్యతో మనం జీవించాలి. ఆ సాన్నిధ్యం మనలో ఉన్నప్పుడు, మన వాక్యట ఎవరు ఉన్నప్పుడు వారిని ఆదరించటానికి, వారిని
దైవ సన్నిధిలో అర్పించటానికి వారు మనకంటే లేని వాళ్ళైతే కూడా లోపాలు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకొని నా దేవునికి బిడ్డ అని మనోభావంతో ప్రేమించటానికి శక్తి దేవుడు ఇస్తారు. దానికోసం ప్రార్థిస్తాం. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించిన యేసయ్యా నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించిన యేసయ్యా నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి ఈ ఆరాధనలో నీ సన్నిధిలో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని, సమాధానం లేని కుటుంబాలని యేసయ్యా మేము సమర్పిస్తున్నాను. ప్రభువైన దేవా మా అందరిపై మీ కరుణను కురిపించి అనుగ్రహించండి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 కుటుంబములు సమాధానం లేని కుటుంబానికి దేవుడు ప్రత్యేకంగా సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏకాంతంగా ఉన్నటువంటి ఒక తల్లికి ఎప్పుడు ఏకాంతంగా ఇంటిలో ఎవరు లేని బాధతో ఉన్న ఆ తల్లి యొక్క బాధలు దేవుడు తీర్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మద్యపానముతో అలవాటు ఉన్న నలుగురికి దాని విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వర్గీయ అనుతాపము పశ్చాత్తాపం ఇచ్చి 13 మంది ఈ వడకములు ఈ ఆరాధనలు అనుగ్రహిస్తున్నాం. స్వర్గీయమై అనుతాపం, మేము చేసిన తప్పు ఇలాగ చేయకుండా ఎదుటి వారు ప్రేమించాలని అనుతాపం ఇచ్చి అందరితో సఖ్యపడి ఎఫ్ఎఫ్లో 2:14 వాక్యం వారిలో దేవుడు నెరవేర్చడం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. బీపీ చాలా డౌన్గా ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యేక విధంగా స్పర్శన ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగ్గురికి రోగశాంతి వరం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయము, దుఃఖము, అలానే కలద, అలాగే ఎప్పుడు విచార భయము, ఇటువంటి 7 మందిని దేవుడు అటువంటి చెడు శక్తి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరికాలు లోపలి అస్థి ఎముకల నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడు నొప్పి ఉన్నటువంటి నలుగురిని దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విపరీతమైన తలనొప్పి ఉన్నటువంటి ముగ్గురిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తికి మూకుల దశ పెరుగుతుంది, అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్సర్ రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలో పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలో పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వ సృష్టికర్తని ఎల్లరం స్తుతించుదాం, సర్వ సృష్టికర్తని ఎల్లరం స్తుతించుదాం. భూమి యందు ఎల్లరం హల్లెలూయా పాడుదాం, భూమి యందు ఎల్లరం హల్లెలూయా పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ, అలానే ఈ
పవిత్ర సన్నిధిలో పేరు చెప్పి ప్రార్థన చేయడానికి కోరుకొని పేరు ఇచ్చినటువంటి వారందరినీ మనకు ఈ ఆరాధనలో సమర్పిస్తాం. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలని, వారి కోరికలన్నిటిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యెరెమయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పును ఒసగుదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారముతో సంతృప్తిపరతును. అంబా తండ్రి యేసునామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ మీ సన్నిధిలోనికి సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి, రమంతపూర్ నుండి, బండా వేళాంగణి మీది మంచి ఆరోగ్యాన్ని కోసం, అందోని మంచి ఉద్యోగాని కోసము, బండా సోది మంచి ఆరోగ్యాన్ని కోసము, లయోదాన్ అక్షిణ దేవుని యొక్క మంచి స్టడీ కోసము, కే ఉదయ కుమార్ అనుష మంచి ఆరోగ్యం కోసం, ఆరోన్ జోషువాల్ వారు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి హేమలత చిందపుళ్ళ కుటుంబము, క్రాంతి మ్యారేజ్ కోసం, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఎంజాల నుండి పి సిలివయ్య పద్మలత కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరీంనగర్ నుండి వేలంపుడి నుండి జోస్పీన్ జోజిరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి కార్తీక్ మరి ఫిరిషా వారికి 29వ తారీఖు కోర్టులో హియరింగ్ ఉంది. అది దేవుని ప్రణాళిక ఆ దంపతులను దేవుడు అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ్ శిల్ప జోబ్ మ్యాచింగ్ కోసము, వివేక్ ఉద్యోగం మ్యాచింగ్ కోసము, సునీల్ మంచి ఆరోగ్యము మరియు మంచి వర్క్ చేయడానికి లేదా మంచి ఆరోగ్యం కోసము మంచి ఉద్యోగం పొందటానికి, సునీల్ లేదా దంపతులు మంచి హౌస్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జండు సుధాకర్ రెడ్డి, షౌర్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి కటకం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దైవ భక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, హృతికి సాగర్ వారికి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని, స్నేహ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం వారు నడిపించిన దేవుని మహిమా గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు భయభక్తి నడిపించాలని కోరుకుంటూ, మరియు జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవుని ఆశీర్వాద కోసము, కె కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నాను. తాన్వీర్ దీప్తి బిడ్డలనే దేవుడు నిండు అనుగ్రహించాలని, ఆరోగ్యమేరి నల్గొండ నుండి తరుణ్కి మంచి ఉద్యోగం యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కోనసీమ నుండి రామదేవి ప్రసాద్ వారికి సొంతమైన ఇల్లు ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందటానికి, తెలంగాణ నుండి అరుణ కుటుంబము బిడ్డలు మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం ఉండటానికి, గుండెక్కల నుండి కౌటిక్ రుక్మణి కే వికాస్కి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి సునిత బాలారెడ్డి సాహిత్య అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ వారికి నప్పు బాధను విడుదల పొందటానికి, తెలంగాణ మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి మరియు వరంగల్ నుండి బి రెడ్డి చిన్నప్పారెడ్డి బ్రిజిత్త ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది, ప్రకాష్కి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హేమలత ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి, చిన్నప్పారెడ్డి, విమల రాణి వారు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నవారు సాలరీ పెండింగ్ బిల్లు ఉంది, అది తొందర పూర్తి చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది మరి కోర్టులో ఉన్న ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది,
వారికి మానసిక టెన్షన్ అన్ని తీర్చడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. వైశాఖ నుండి సుప్రియ దేవుని యొక్క హితం తెలుసుకోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగాని కోసం. కర్నూలు నుండి ముంబడి సత్యనారాయణ సత్య ప్రకాశమ్మ దేవుని ఆశీర్వాదం కోసము. మరి గాలి జోసఫ్ జాన్ దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి. హైదరాబాద్ అనిత కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం. హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవాన్ని అనుగ్రహం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పును సొగదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారముతో సంతృప్తిపరుతును. అంబాదండ్రి యేసునామలు ఈ వాక్యం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి పూతోట ప్రభాకర్, శౌర్య రాణి, ఆరోగ్యకి మంచి ఆరోగ్యాని కోసము. గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా మంచి ఆరోగ్యాని కోసం. ప్రణీల్ రెడ్డి బిందు దంపతులను అనుగ్రహించాలని. సందీప్ రెడ్డి శృతి దంపతులను అనుగ్రహించాలని. మరియు గుంటూరు నుండి శారద దైవానుగ్రహంతో దైవసేవ చేయడానికి కృప. గుంటూరు నుండి స్వరాజ్ రూబేష్ నారాయణ పిఆర్ విశ్వకోసము. గుంటూరు నుండి వాసవి కుమారి దేవానుగ్రహం పొందటానికి. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాని కోసము. గుంటూరు నుండి మారునేని ప్రదీప్ రూబా ఆరది దేవి అనుగ్రహం గర్భఫలం కాపాడుకొని మంచి ఉద్యోగం పొందటానికి. గుంటూరు నుండి టి అన్నమ్మ, షౌడు లహారి, ఆని ట్రీఫా వారికి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడల నీట్ ఎగ్జామ్లో మంచి మార్కుతో ఉన్నత విజయం పొందటానికి. హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి, కె జోఫ్నా బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి ధరణి యుఎఫ్ఏలో నిర్భరంగా సేవ చేసుటానికి, మంచి దేవభక్తితో నడవడానికి. సుచరిత ధీరజ్ H1 విశ్వ కోసము. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. హైదరాబాద్ నుండి లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొంది వారు నడిపించిన హాస్పిటల్ మంచి జరగటానికి. హైదరాబాద్ నుండి మార్గరేట్ దేవుడు అనుగ్రహం వలన మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తున్న కృతజ్ఞత తెలుపుతున్నారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి, దీప్తి భారత్ దేవానుగ్రహంతో మంచి మార్గం నడవడానికి. హైదరాబాద్ నుండి లిల్లీ మేరీ, రితిక్ బాల రెడ్డి, శ్వేదారెడ్డి వారికి మంచి కోసము. వరంగల్ నుండి మంజుల సునీల్ రెడ్డి అప్పు బాధ విడుదల. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్. హైదరాబాద్ నుండి ఫరీదా సున్నర్ మంచి అలవాటు ఉండి. మరియా సుహాని ఫాంబాల్ వారి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము. హైదరాబాద్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువున సమయంలో ఉన్నటువంటి భయం నుండి విడుదల. హైదరాబాద్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కొరకు. మరియు మెడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యంతో దేవసేవ చేయడానికి. మెడంపల్లి నుండి ప్రకాశమ్మ యూఎఫ్ఏలో ఉన్నటువంటి సున్నారెడ్డి కాంచన వారికి మంచి ఉద్యోగము. విదేశంలో సేవ చేసిన ఫాదర్ గారిని దేవుడు నిండా అనుగ్రహించాలని. వరంగల్ నుండి జండు రాణి అభిలాషరెడ్డి బాల మరియు తనుజ మరియా హత్తువిగా దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి నల్గొండ నుండి ఫెలిన్ అల్వోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి కొమ్మారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప జయంతి దేవుడు అని అనుగ్రహించే వారికి బిడ్డకు సంతాన భాగ్యాని కోసం. నల్గొండ నుండి ఆరోగ్యం ఏరి సుప్రియ, శౌరెడ్డి
జాన్ ఫుకీర్త్ దేవుని కనికరంతో నింపబడటానికి, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగాని కోసం, విజయవాడ ప్రభారాణి ఆరోగ్యమా ఇంటర్న్షిప్ చేసి ఉన్నత విజయం పొందడానికి, కానడ నుండి శేషబాబు చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, కానడ నుండి ప్రణీతి అవినేష్ రెడ్డి దేవుడు అనుగ్రహం పొంది మంచి బిఫెన్స్ చేయడానికి, కానడ నుండి జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యాన్ని కోసం, శ్రీకాకుళం విమలా కుమారి మంచి ఆరోగ్యాన్ని కోసం, శ్రీకాకుళం నుండి జీవన్ రత్నం ఎలిజబెత్ దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేతాందంటే మరి ఏమో ఉందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పు ఫొగుదును, ఆకలి వలన కృషించిపోయిన వారిని ఆహారముతో సంతృప్తి పరుతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మీరు రాణి అన్నిటికీ ఉద్యోగాని కొరకు, 2 చందల నుండి ఆనుగా మేరీ, భవాని మౌనిగా, సాహిత్య మనాఫ వారికి ఉద్యోగాని కోసం, 2 చింతల నుండి సునీత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కొరకు, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి, సాహిత్య రెడ్డికి విదేశంలో మంచి ఉద్యోగాని కోసము, మరియు రమంతపురం నుండి అలెన్ రాణి, మరియు జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాని కొరకు, మరియు శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల సౌమ్య కరుణాకర్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యంతో ఉండటానికి, అనంతపురం నుండి మాలది మేరీ దేవానుగ్రహం పొందటానికి, హాస్టల్ నుండి మేరీ అనుష మరియు అన్వేషరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి దేవుని యొక్క సన్నిధిలో మంచి ఉద్యోగం పొందటానికి, వైశాఖ నుండి పిహెచ్ శ్రీదేవి జయకుమార్ వారి యొక్క మంచి ఆరోగ్యాని కోసము, వైశాఖ నుండి పొలమల్ల ఫేటి జయ జ్ఞానప్రకాష్ సౌమ్యకి వచ్చిన మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజాదీప్తి ప్రణది చందన రెడ్డి మరియు ప్రణవి తుమ్మా దిలీప్ రెడ్డి వారిని అనుగ్రహించాలని, వరంగల్ నుండి అఖిల్ జోసఫ్ రెడ్డి మరియు సంధ్యా దిలీప్ దేవి అనుగ్రహాన్ని కొరకు, వరంగల్ నుండి సింగరాయి బఫాని పాఫ్కా మీదిని దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి రజినియా ఇన్నారెడ్డి నిఖిలరెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్ కార్త్యాని జోన్ బి యుగంధర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు అమరావతి నుండి భారతీయ రమారావు కావ్యాంచలి దీపిక వారు మంచి చదువు కోసము, బచ్చుపల్లి గ్రామస్తులు పైరబండల బండి మంచి వాతావరణాన్ని అనుగ్రహించాలని, బుత్త సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి దావారికి సంతాన భాగ్యాని కోసం, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రళయకి చేసిన బిఫిన్స్ మంచిగా జరిగి అనుషకి మంచి ఉద్యోగాని కోసం, మరియు భద్రాచలం నుండి సంధ్య శరణీయ ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం పొందడానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాము వారికి మంచి ఆరోగ్యాని కోసము, భద్రాచలం నుండి వై జయ సుధా మంచి ఆరోగ్యాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి దేవుని ఆ కుటుంబంలో దేవానుగ్రహం నింపబడటానికి, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పారెడ్డి కవిత కుమారి ఆరాధ్య ప్రిన్సి అరోన్ దేవి అనుగ్రహం కోసము, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవి అనుగ్రహాని కోసము, విజయవాడ నుండి ప్రభారావు సింధు
ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము విజయవాడ నుండి వెళ్ళటూ జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవుని అనుగ్రహాని కోసము విజయవాడ నుండి వెళ్ళటూరు మీరి రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి విజయవాడ నుండి వెళ్ళటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జెఫికా రిహాన్ ఆదం దేవుని అనుగ్రహంతో నింపబడటానికి హైదరాబాద్ నుండి రోఫ్లీన ఇన్నయ్య బాల డేవిడ్ బాల కీర్తి వైట్ కాలర్ ఉద్యోగం పొందటానికి హైదరాబాద్ నుండి ఫరిదా బాలరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి హైదరాబాద్ నుండి ఫ్రావంతి చిన్నప్ప బిడ్డలు దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి ఆదిత్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసము హైదరాబాద్ నుండి సుమలత దేవునికి అనుగ్రహం పొందటానికి హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా వారిని దేవుడు అనుగ్రహించాలని హైదరాబాద్ నుండి ట్రిఫర్ టీచర్ దేవుని అనుగ్రహం పొందటానికి అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమిండు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పు నొసగుదను, ఆకలి వలన కృషించిపోయిన వారిని ఆహారంతో సంతృప్తిపరుతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ కుటుంబాన్ని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియదాసు సుశీలమ్మ హరి మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసం, కర్నూలు నుండి నూతనపల్లి దందు రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం, 50 ట్రీఫ్ మంచి దేవుని అనుగ్రహాన్ని కోసం, ప్రవీణ్ నందిని జయ శ్రీ వారి దేవానుగ్రహాన్ని కోసం, కర్నూలు నుండి డోనిలో ఉన్న శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన డబ్బు తిరిగి పొంది మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, నాగర్ కర్నూలు బోయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాని కోసము, కరీంనగర్ నుండి అందోని రెడ్డి దేవుని యొక్క అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగిన, హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ్ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిక వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, బిడ అయినటువంటి రీతమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి భవాని మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నవీన్ ఫరీదా మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్ప విడుదల పొంది బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ ప్రదీప్ కుమార్ శ్యామల యువానుగ్రహాని కోసం, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసం, ప్రియాంక ఉద్యోగం కోసము, పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. గాల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, మరి గల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయటానికి, గుండెకల్ నుండి గువల అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, మరియు గన్నవరం నుండి గొట్టెపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దంపతులను అనుగ్రహించి వారికి రావాల్సిన అమౌంట్ తొందర పొందటానికి కృప కోసము, మరి హైదరాబాద్ గోబ కుస్మ కుటుంబము దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ సౌమ్య పవాని వినీష్ రెడ్డి మరి శౌరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలెస్టీనా నిర్మల జ్ఞానప్రకాష్ దంపతులు అనుగ్రహించాలని, మరి మా కుమారుడైన రాహుల్ బాల టీ విఫా కోసము ఈఏడి కార్డు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన బాల ఉమేష్ మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన బాల ట్రీసా బిడల మౌనిగా ఫార్వనాథ్ మనాఫ మనోజ్ దేవానుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ అద్దూరి సురుజన్ రెడ్డి దేవుని అనుగ్రహం పొందడానికి, 50 అన్నమేరి ప్రణతికి ప్రదీప్ రెడ్డి మంచి మ్యాచింగ్ పొంది మంచి ఉద్యోగంతో నడవడానికి, నల్గొండ అభిషేక కీర్తన వారి దంపతులు అనుగ్రహించాలని
నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడలు దేవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి అరుణ్ రెడ్డి, వినయ్ కుమార్, హారిక దేవా మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి, నవీన్, ఫరీద మంచి అలవాటు ఉండటానికి, తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి, చిన్నపరెడ్డి మంచి దేవానుగ్రహం కోసం, తాళేచెరువు దిలీప్, దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాళేచెరువు నుండి వెన్న శ్యామల, రాజశేఖర్ రెడ్డి, రైనా దేవానుగ్రహం పొందటానికి, తాళేచెరువు నుండి సంగారెడ్డి బాల అన్వేష్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందరినీ బిడల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి బిడ అయిన పర్వళికి డండల్ ఫ్రీ ఫిట్ పొందటానికి, వారికి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న సమస్యల ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి బిఫెన్స్లో మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి, బాల, స్నేహారెడ్డి, బక్కట దేవానుగ్రహం పొందటానికి, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి, సునిత దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి, గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం, హైదరాబాద్ నుండి అన్నమ్మ, తరుణ్ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి పాపాత్మలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పును పొగదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారంతో సంతృప్తిపరచును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలమ్మ, రాజు, సౌజన్య ననువజ్జకు ఉద్యోగము, ఖమ్మం నుండి టిఆర్ బాలారెడ్డి, శాంతి మంచి ఆరోగ్యం కోసము, ఖమ్మం నుండి తాలేపల్లి ప్రకాష్, ఫాతిమా, సింధు దేవానుగ్రహం కోసం, కర్నూలు నుండి వి జనయిద, పి ఆనంద్ బాబు, వి షార్ముల దేవానుగ్రహం కోసం, కర్నూలు నుండి జయన్న చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 50 బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నూతనపల్లి అందోని మారుతమ్మ బిడల దైవభక్తితో నడవడానికి, కర్నూలు జయన్న, దయాకర్, అనిత వారికి దైవభక్తి కలగ చేయడానికి ప్రార్థన సహాయ అడిగినారు. గాగిలపూర్ నుండి థామస్ అమ్మ చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, గాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ మ్యాచింగ్ కోసము, గాగిలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహం కోసం, గాగిలపూర్ నుండి సెలెస్టీనా అప్పు బాధను విడుదల పొంది దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు మల్లవరపు అమిల్ రాజు, రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, కాదరిన్ జైఫ్ దేవారెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం, లూర్ద్ మేరీ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, గొల్లమేరి బౌళైన దేవానుగ్రహం కోసం, గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసం, హృదయరాజు మంచి ఆరోగ్యం కోసం, ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, జయపొల్లారెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసం, జోస్ మేరీ మరీదాస్ రెడ్డి అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ టీవీతో దొరకటానికి, మరి జ్యోతి సురేష్ దేవానుగ్రహంతో నింపబడటానికి, జ్యోతి జోసఫ్ రెడ్డి, సునీల్ రెడ్డికి ఉద్యోగం, మనీష్ రెడ్డి దేవసేవ చేస్తున్న దేవునికి ఆశీర్వాదంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి మౌనిగా చౌదరి, కె బెంచమిన్, స్వర్ణ మరియు బిందు తేజస్విని వారి దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ఏరవ శౌరెడ్డి నిగారికి ఉద్యోగము, జడ్చర్ల నుండి లలిత అప్పుబాటు విడుదల పొందటానికి, కర్నూలు నుండి దందు అందోనమ్మ బ్రైట్ దేవానుగ్రహంతో నింపబడటానికి, మరి కొల్లపల్లి నుండి శైలజ దేవానుగ్రహంతో నింపబడటానికి,
ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహంతో నింపబడటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయరోసుని దైవానుగ్రహంతో, ఖమ్మం నుండి భార్గవ రెడ్డి సహజ వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. తాలే చెరువు నుండి తుమ్మ మీ అమర్రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యము మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాడేపల్లి పద్మావతి మరియు షార్మల మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి ప్రమీల దైవానుగ్రహంతో నింపబడటానికి, తాలే చెరువు సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహంతో నింపబడటానికి, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దైవానుగ్రహంతో నింపబడటానికి, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవానుగ్రహంతో నింపబడటానికి, తణుకు నుండి ఇన్నమ్మ దేవుని యొక్క అనుగ్రహంతో దీవించాలని, తిరుపతి అనిత బిడలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయ అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మగారుల ప్రార్థన సహాయ అడిగిన, ప్రత్యేకంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి మరియు సిస్టర్ జోజీ ప్రార్థన సహాయ మంచి ఆరోగ్యంతో పొందడానికి, సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ వారి కౌన్సిలర్ అమ్మగారులందరూ ప్రార్థన సహాయ అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందిన ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి షౌరులమ్మ, అదేవిధంగా కౌన్సిలర్స్ వారి యొక్క కాన్వెంట్లో ప్రతి ఒక్క కాన్వెంట్లో ఉన్న అమ్మగారు చేసిన ప్రవర్తనాలన్నీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫెన్స్ మంచిగా జరపడానికి, అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము, ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 31:25 నేను అలసిపోయిన వారికి ఓదార్పు ఒప్పగుదును, ఆకలి వలన కృషించిపోయిన వారిని ఆహారంతో సంతృప్తిపరచును. అంబాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్ద్ రోయిన్ ఈవెన్ దేవానుగ్రహంతో నింపబడటానికి, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగాని కోసము, వెస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్ద్ సునిత వారికి మంచి ఆరోగ్యం, ప్రై ఫ్యూచర్ విజయప్రసాద్ ఉమా ఉద్యోగము, చెడు శక్తిని విడుదల పొందటానికి, ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాని కోసము, ఈదర నుండి గోళ జ్యోతి, కీర్తి థామస్, జోఫ్న తంబి దేవుడు నిండు అనుగ్రహించాలని, ఈదర గోరమొచ్చి వినోద్ దైవానుగ్రహంతో నింపబడటానికి, ఈదర నుండి ఫరాజ్ సౌజన్య కుటుంబాన్ని దేవుడు శాంతి సమాధానం నడిపించాలని, ఎంచాలండి అన్వేష్ మీద దంపతిని దేవుడు అనుగ్రహించాలని, ఎంచాలి నుండి జోసఫ్ మేరీ వినిఫెండ్ మంచి ఆరోగ్యం కోసము, జర్మనీ నుండి సింధు చందనరెడ్డి లయోన్ ఆయుష్ దేవుని నిండుగా అనుగ్రహించాలని, మరియు గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి మరియు రితిక్ రెడ్డి 10వ తరగతి చదువుతున్నాం, ఉన్నత విజయం పొందటానికి, గాగిలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ అశౌర్ రెడ్డి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ దంపతుల దేవుడు అనుగ్రహించి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి అన్నా మేరీ వినయ్ విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహం పొందటానికి, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదేవరెడ్డి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి బర్ఫీత మంచి దేవానుగ్రహము, చిన్నప్పరెడ్డి చెడు శక్తిని విడుదల పొందటానికి, జ్ఞానప్రకాశం మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా దేవానుగ్రహంతో సేవ చేయడానికి, హైదరాబాద్ నుండి జీ లూర్ద్ మేరీ అంతోని రెడ్డి పీటర్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి
సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి ఫింగరాయ్ విజయ్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడుకు మంచి భవిష్యత్తు, అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లోరుద మేరీ దేవుడు అనుగ్రహించాలని, అరుణ్ కాఫ్ ఆరోగ్యరెడ్డి, అనురుద్ధి రెడ్డి అభిలాష్ రెడ్డిని మంచి ఉద్యోగాని కోసం, భారతి సౌజన్య బిడ్డల దేవుడు అనుగ్రహించాలని, భవానీ గురువారెడ్డి అప్పుబా విడుదల పొందడానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రదీప్ పేద కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణ ఫ్రెండ్ నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌర్య సాగర్ వారికి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దంపతిని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విశ్వా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసం, నల్గొండ నుండి సాగరిగా మంచి ఆరోగ్య బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగం విడుదల పొందడానికి, నల్గొండ చిలివమ్మ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగిన, నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన వారికి ఉద్యోగాని కోసం, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి ఋత్విక్ మరియు ప్రబోధ విశ్వ కోసం ప్రార్థన సహాయం అంటున్నారు. ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము మరియు ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవానుగ్రహంతో నింపబడటానికి, ఒంగోలు నుండి లింగడపాటి రమణయ్య దేవుని అనుగ్రహం పొందడానికి, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగం కోసం, పెరంగిపాలెం నుండి అలన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, అబ్బా తండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభు మీతో ఆరోస్తున్న ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవరమే ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 20:31-25 నేను అలసిపోయిన వారికి ఓదార్పునొసగుదును, ఆకలి వలన కృషించిపోయిన వారిని ఆహారముతో సంతృప్తిపరచుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా యూకే నుండి ఆశిష్ రెడ్డి మంచి మ్యాచ్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగిన, యూఎఫ్ఏ నుండి ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీ చేస్తున్నాం ఉన్నత విజయం పొందడానికి, హరిచంద్ర విజయవాడ వైశాఖ విదేశాల్లో సేవ చేసిన గురువులు, యూఎఫ్ఏలో సేవ చేసిన గురువు శౌరి ఫాదర్ గారు ప్రార్థన సహాయం అడిగినారు. మరి అబ్రాహం ఫాదర్ గారు కూడా యూఎఫ్ఏలో కానడలో సేవ చేస్తున్నాం, ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్ ఉద్యోగాని కోసం, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసం, చింతాయినికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ నుండి అందోని అన్వేష ఫాతిమా బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ కోన జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగము, సంధ్యారాణి ననోజ్కి ఉద్యోగాని కోసం, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, విమల రోయ్ అఖిల్ రోయ్ వారికి యూఎస్లో మంచి స్టడీలు ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డికి అప్పుగా విడుదల పొంది, రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజారెడ్డి కుటుంబము బిడల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి విజయం జోజారెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎస్లో ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రణతి కుమార్ విహాన్ ప్రశిష్ శ్రీ దేవాసురం పొందడానికి, మరి హైదరాబాద్ నుండి విజయ నిర్మల యోగానాఫ్ కూడా దేవుడు అనుగ్రహించాలి. హైదరాబాద్ నుండి వై మేరీ కోటల కేసును తొందర పూర్తి చేయడానికి, కోనసీమ నుండి రాళ జాని దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, కోనసీమ నుండి తాలేపల్లి ప్రతాప్ కుమారు రాళ శ్రీదేవి మంచి మ్యాచింగ్ దేవాన్ని అనుగ్రహించాలని, హత్తువ విజయ్ ప్రణయ్ మిదిల్ దేవానుగ్రహాని కోసం, హత్తువ
అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసం, హత్వా ఇన్నఫమ్మ బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాలని, కడప కె నిర్మలమ్మ, జోజరెడ్డి, పెండారెడ్డి, మేరీ, జయంతి, ఆది ఆరది దేవ అనుగ్రహించాలని, మలేషియన్ సెబాస్టిన్ దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి శ్యామల, ప్రీతి ఆరోగ్య స్టాఫ్ నేర్స్ ప్రమోషన్ కోసము, నల్గొండ స్టెల్లా, మేరీ, ప్రణతి, జ్యోతి మంచి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్యాయ మేరీ ఏలియాస్ రెడ్డికి మంచి ఆరోగ్యాని కోసం, హైదరాబాద్ విమల, కావ్య, నవీన్ యుఎఫ్ఎల్ సంతానం దేవుడు సంతాన భాగ్యం ఇచ్చారు. ఆ గర్భవల్ని కాపాడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవాళ్ళు ఉర్దు మేరీ ఫ్యూచర్ కోసం, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం, నెల్లూరు నుండి వల్సా దేవ సేవ చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పుష్ప కుమారి ఫైమన్ కోటల కేసు ముగించి అప్పు విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి క్వీన్ స్టెర్లీ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా గొరేతి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ సెషన్ బిఫిన్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ రత్నమేరి, రత్నకుమారి, శ్రీకన్య, శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ రూబా హాఫ్ వీక్ ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాఫ్ దేవానుగ్రహాని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేతాందండి మరి ఏమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో కమెంట్స్ ఇచ్చిన వారి యొక్క పేరు, అలానే ప్రార్థన సహాయం అడగటానికి ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన వారిని మనము ఈ పవిత్ర సన్నిధిలో, ఈ ప్రభు సాన్నిధ్యంలో సమర్పించి ప్రార్థిస్తాం. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయమును త్వరగా మానును, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యమ మీ వెంట వచ్చును. అబాదంటే యేసునామములో ఈ వాక్యం మీకు అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన, ఈ ఆన్లైన్ ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న తుమ్మ పద్మ కుటుంబంలోని ప్రాబ్లం విడుదల పొందడం, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, పెండల జ్యోతి సంతాన భాగ్యాని కోసం, ఉద్యోగాని కోసం, జయశ్రీ బిడ్డలకు ఉద్యోగము మరియు బిడ్డ మంచి ఫ్యూచర్ కోసము, మేరీ జయలక్ష్మి మంచి ఆరోగ్యాని కోసం, చండి ఫురాజ్ దేవానుగ్రహాని కోసము, మరి కాఫ్ విజయ మోహన్ కుటుంబం దేవక్షేమం అనే కోసం, ఎం లక్ష్మి, మరియా భాను, తరుణ్ కుమార్ మ్యారేజ్ ఉద్యోగాని కోసము, మల్లవర జోసఫ్ అప్పు బాధ విడుదల పొందడానికి, మేరీ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, ఎట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాని కోసం, ఎట్టు ప్రియంక ఉద్యోగము, ప్రవీణ్ ప్రణతి మంచి మ్యాచింగ్ కోసం, పాస్టర్ సామువెల్ రాణి ఐక్యపరచడానికి, మరి డొండే విజయ్ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయన్ కుమారుడికి ఉద్యోగాని కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం, హేదు కుమార్ యుఎఫ్ ఉద్యోగాని కోసం, జండు జ్యోతి ఏరవ చౌరెడ్డికి మంచి ఆరోగ్యాని కోసం, మరియు కుర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీతారెడ్డి, రుషిత్ రెడ్డి బిడల భాగ్యాన్ని పొందడానికి, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్ జెఫికా మరియు జైఫెన్ వారికి దైవానుగ్రహం కోసం, వరప్రసాద్ రావు మంచి ఆరోగ్యాని కోసము, వై దిలీప్ ప్రసిద్ధ్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు రత్నమేరి బాల సాహిత్యుల్ మా బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసము, గోవిందరావు కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసం, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ కోసము,
మరియు సుందర్ రెడ్డి ఫ్యామిలీ బిడలకు దైవ భాగ్యం బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నిత్య సహాయ మాత బర్దిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్య మరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నిమగ్నముగా ఉండటకు మమ్మలను మా కుటుంబములను సంపూర్ణంగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచున్నది. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు 60 భూలోకమందు 66 గాక. నానాటికి కావలసిన మా ఎన్నెము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బిడ్డలని, అలానే అక్కడ సేవ చేసిన బిషప్ తండ్రి, గురువులని, అమ్మగారులని, ఉపదేశి గారు అందరినీ అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ వారము నుండి వడకములో ఉన్న వారందరినీ, ఇంకా అక్టోబర్ మరియు నవంబర్, డిసెంబర్ నెలలో రాబోవచ్చిన బిడ్డలందరినీ నిండుగా మిండి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం సమర్పించిన ప్రతి ఉద్దేశముల కోరికలన్నిటినీ ఈ ఆరాధన సమయంలో దేవుడు నిండుగా అనుగ్రహించాలని, ఆశీర్వాద సమయంలో మన కుటుంబాన్ని నిండుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అందరూ మోకరించి ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక.
హల్లెలూయా 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 హల్లెలూయా. మా అమ్మ మరియమ్మ నిష్కళంగమాదా మము కాచి అమ్మవు నీవమ్మా, మము కాచి అమ్మవు నీవమ్మా. నిష్కళంగమాదా నిత్య సహాయమాదా నిన్ను వెంబడించదము మా జీవిత యానములో. నిష్కళంగమాదా నిత్య సహాయమాదా నిన్ను వెంబడించదము మా జీవిత యానములో. నీ ప్రియమైన బిడ్డలుగా చేరదీయుమమ్మందరని, చేరదీయుమమ్మందరని. నీ ప్రియమైన బిడ్డలుగా శ్రీ యేసుని బాటలో మమ్ము కూడా నడిపించమ్మా. శ్రీ యేసుని బాటలో మమ్ము కూడా నడిపించమ్మా. నిష్కళంగమాదా నిత్య సహాయమాదా నిన్ను వెంబడించదము మా జీవిత యానములో.